గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకः పింగాక్షో వమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ పలికద సీతారామ కథ. ఎలాంటి స్థితిల్లో ఉన్నా సరే మనలో పరివర్తన వచ్చేస్తుంది. భగవంతుడికి తోడవుతాం, దగ్గర అవుతాం. రాక్షసుల్లో పరివర్తన వచ్చింది కాబట్టి అమ్మవారి దగ్గరికి చేరగలిగారు, రక్షింపబడ్డారు. దైవానికి దగ్గర అవ్వాలంటే కావాల్సిన మొట్టమొదటి గుణం ఏంటంటే ధర్మం ఒక్కటే. రాక్షసత్వం లేకుండా ఉంటేనే దైవం స్వీకరిస్తాడు, లేకపోతే భగవంతుడు మన దగ్గరికి రానిడు. నిర్మోహత్వం, నిశ్చలతత్వం, ఈ రెండిటికి ఆ అడుగులు పడితే కానీ ఆ దైవానికి దగ్గర అవుతాం. ఎలాంటి స్థితిల్లో ఉన్నా సరే మనలో పరివర్తన వచ్చేస్తుంది. భగవంతుడికి తోడవుతాం, దగ్గర అవుతాం. రాక్షసుల్లో పరివర్తన వచ్చింది కాబట్టి అమ్మవారి దగ్గరికి చేరగలిగారు, రక్షింపబడ్డారు. ఇప్పుడు విభీషణుడు కూడా తనలో ఆ దైవత్వానికి కారణం ఏంటంటే ఆ ధర్మమే, ధర్మనిష్టే ఆయనకి దైవానికి దగ్గరికి. అంతేగాని ఏదో అన్నగారు తరివేశారు కదా, రాముడి దగ్గరికి వెళ్ళాడు, రావణాసుడు రహస్యాలన్నీ నాకు తెలుస్తాయి, ఇతనితో యుద్ధం చేద్దామని అటువంటి ఆలోచనతోటి రాముడు చేరదీల. అతనిలో ఆ ధర్మ రక్షణ ఉన్నది, దైవ గుణం ఉన్నది కాబట్టి దైవం దగ్గరికి చేరగలిగారు. ధర్మాన్నే రక్షిస్తాడు, ధర్మాన్నే నిలుపుతాడు, అధర్మాన్ని రూపురేఖలు లేకుండా చేస్తాడు. దానికి ప్రమాణం
భక్తి యొక్క శక్తి ఎంత గొప్పదో హనుమంతుల వారి రూపంలో లంకానగరంలో రాక్షసుల మధ్య ఒంటరి వాడే లంకానగరాన్ని అంతా కూడా నాశనం చేయగలిగాడంటే, ఆ ప్రళయ తాండవం చేయగలిగాడంటే పరమాత్ముడు యొక్క కృప. భక్తుడికి ఆ దైవం తోడైతే ఆ శక్తి ఎంత గొప్పగా ఉంటుంది. ఏది కావాలో అదే మిగులుతుంది. అనవసరమైనవన్నీ తొలగిపోతాయి, అవసరం లేనివన్నీ దూరం అయిపోతాయి, రూపురేఖలు లేకుండా మారిపోతాయి. ఏది అవసరమో ఏది భద్రత కలిగిస్తుందో తన దగ్గర అదే మిగులుతుందని చూపించినటువంటి రూపం ఈ హనుమంతుల వారి రూపం. లంకానగరంలో ఏ రకంగా కనపడ్డాడంటే, విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుడు పాలించెడు లంకను. ఇదే లంకా నగరాన్ని స్వర్గం కూడా ఎందుకు పనికిరాదు కదా అనుకున్నాడు హనుమంతుల వారు. కానీ హనుమంతుల వారు అక్కడ అడుగు పెట్టిన తర్వాత దాని రూపురేఖలు ఎలా మారాయి. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుడు పాలించెడు లంకను. రామదూతవ కావానరోత్తముడు రుద్ర రూపుడై దహించినాడు. రామదూతవ కావానరోత్తముడు రుద్ర రూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయేను. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయేను. అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయ కౌపితలైరి రాక్షసీ గణము. దైవ స్మరణ బలం చూసాము. దైవం తోడైతే ఎలా ఉంటుందో చూసాం. దైవానికి దూరం అయితే ఎలా అవుతుందో తెలుసుకున్నాం. దైవాన్ని ఆశ్రయిస్తే ఏం మేలు జరుగుతుందో కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దైవమే అక్కడ ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో కూడా మనం గ్రహించాం. త్రిజట స్వప్నంలో దైవానికి సంబంధించినటువంటి గుణాన్ని అంతా కూడా చూపించింది. కనుక ఇప్పుడు చెప్తుంది రాక్షసులకి, మీరు మారితే బాగుపడిపోతారు, మారలేదా నాశనం అయిపోతారు. తెలుసో తెలియకో తల్లిని వేధించాం, భయంకరమైన పాపం చేశాం. ఈ పాపం పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గం, తల్లి పాదాల మీద పడటం. ఎవరైతే తల్లి పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకున్నారో వాళ్ళే రక్షింపబడతారు. తల్లిని హింసించారా వాళ్ళకి మరణం తప్ప ఏది మిగలదు అని చెప్తోంది. ఏమంటోంది? ఇక చాలు మీరు సీతను దూరుట చల్లగా పలుకుడు ఇక మీదట. ఇక చాలు మీరు సీతను దూరుట చల్లగా పలుకుడు ఇక మీదట. ప్రాధేయపడు అభయమ్యూమని ఆపదల నుండి రక్షింపుమని. ప్రాధేయపడు అభయమ్యూమని ఆపదల నుండి రక్షింపుమని. లేకుండిన మిమ్మందరి తోడా చంపకమానడు శ్రీ రఘువీరుడు. లేకుండిన మిమ్మందరి తోడా చంపకమానడు శ్రీ రఘువీరుడు. అని బల్కె త్రిజట మంచి మాటల. అని బల్కె త్రిజట మంచి మాటల. రాక్షస వనితల బ్రతుకు బాటల. ఎప్పుడైతే భక్తి మనలో పెరుగుతుందో మన మాట తీరు మారిపోతుంది. అందరినీ బతికించాలనే ఆలోచన వస్తుంది, కానీ అందరినీ పీడించాలన్న ఆలోచన రాదు. పీడించే వాళ్ళు కూడా క్షమించే గుణం ఎవరికి వస్తుందంటే, ఎవరైతే భగవంతుడిపై పరిపూర్ణ విశ్వాసాన్ని పెంచుకుంటాడో. ఒక భక్తి యొక్క లక్షణం ఏంటంటే 10 మందిని సంరక్షించడం భక్తి యొక్క లక్షణం. ఆ 10 మందిని బాగు చేసేటటువంటి గుణమే భక్తి యొక్క లక్షణం. తాను ఆనందిస్తూ ఉంటాడు, అందరినీ ఆనందింపజేసేటటువంటి మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి గొప్ప ఉత్తమైన లక్షణం
ఈ మానవుల్లో ఏదైనా ఉన్నదంటే దైవ గుణం ఒక్కటే అని తెలియజేస్తూ ఇంకదే చెప్తోంది. తన మాట తీరు మారింది. ఈ రాక్షసులు అందరూ బాగుపడమని తెలియజేస్తోంది. ఎప్పుడైతే మన మాట మంచిదవుతుందో భగవంతుడు తోడవుతాడో ఆ మాట మంత్రం అవుతుంది. వాళ్ళల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. అందుకని నిరంతరం భగవంతుడి యొక్క స్మరణ చేస్తే మన మాట ఎందుకు శాసనం కింద మారుతుందంటే మన మాటకి ఆ భద్రత వస్తుంది, దానికి ఆ శక్తి పెరుగుతుంది. ఆ శక్తి పెరిగేటప్పటికి అది ఆయుధం కింద మారుతుంది. అలాగా ఈ త్రిజట కూడా వీళ్ళందరితో ఒకటే మాట అనేది, ఎప్పటికైనా తల్లి శరణు కోరుకోండి అనేటప్పటికీ నువ్వోరు మాకు చెప్పడానికి అని అనకుండా వీళ్ళందరిలోనూ పరివర్తన వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దాని ఆలోచన అంత గొప్పది, మాట అంత గొప్పది. ఏమంటుందంటే, నే కలగన్నది నిజమౌగాక సీతాదేవికి మంచి కాలమిక. నే కలగన్నది నిజమౌగాక సీతాదేవికి మంచి కాలమిక. ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే అదరుచుండగా. ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే అదరుచుండగా. ఎడమ భుజము తొడ అదరుచుండగా. రాముడు రాగల శుభ సూచనగా. ఎడమ భుజము తొడ అదరుచుండగా. రాముడు రాగల శుభ సూచనగా. అని బల్కె త్రిజట మంచి మాటల. అని బల్కె త్రిజట మంచి మాటల. రాక్షస వనితల బ్రతుకు బాటల. ఓ రాక్షస వనితల్లారా, నేనేదో కాలక్షేపానికి చెప్పట్లేదు, జరిగే సూచన చెప్తున్నా. జరగబోయేది నేను దర్శించాను కాబట్టి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నా. ఆ రామ దర్శనాన్ని పొందాను, మామూలు వాడు కాదు ఆ శ్రీరామచంద్రుడు అని ఎప్పటికైతే చెప్పిందో, ఆ మాటకి ఎప్పుడైతే విలువ వచ్చిందో ఆ మాట వీళ్ళ అందరి ప్రవర్తన మార్చగలిగి వీళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చేటప్పటికి ఎప్పుడూ పొందనటువంటి సుఖాన్ని వాళ్ళు మొట్టమొదటిసారి పొందారు. భగవంతుడి యొక్క స్మరణ యొక్క ఫలితం ఏముంటుందంటే పరమ ఆనందం కలుగుతుంది. మనకి ఎన్నెన్ని ప్రమాదాలు వచ్చినా ఏమీ భయం లేదన్న ఒక నిర్భయత్వాన్ని, నిబ్బరాన్ని కలిగిస్తుంది. పరమాత్ముడి యొక్క స్మరణ అంత గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది. లంకానగరం అంతా సర్వనాశనం కాబోతుందన్నా వీళ్ళకి ఏమీ భయం కలగలేదు, చెల్లించలేదు. ఎందుకంటే పరమాత్ముడు ఉన్నాడు, అమ్మ తోడు ఉన్నది, మాకేం జరగదు అని ఒక నమ్మకం వాళ్ళకి కలిగింది. ఎప్పుడూ పొందనటువంటి ఆనందాన్ని పొందారు. వీళ్ళల్లో పరివర్తన వచ్చేసింది. ఎప్పుడైతే పరివర్తన వచ్చిందో, ఆనందం కలిగిందో, ప్రశాంతత కలిగిందో, ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా నిద్ర కలిగింది. మొట్టమొదటిసారి తల్లిని వేధించడం మానేశారు. ఒంటరి వాళ్ళే ఇంకా హాయిగా గాఢ నిద్రలో ప్రవేశించారు. అంత గొప్ప స్థితి పరమాత్ముడి యొక్క స్థుతి కలిగిస్తుందని తెలియజేస్తూ, అంటే ప్రపంచం మించి ఇంకా దృష్టి పోతుంది, వాళ్ళ మీద వ్యామోహం పోతుంది, ఆశ పోతుంది. అటువంటి యోగ్యతను కలిగిస్తుంది, పరమ ఆనంద స్థితిని కలిగిస్తూ ఉంటుంది. అదేవి ఈ రాక్షసులంతా కూడా పొందారు, ఆ పరమ ఆనంద స్థితిని పొందారు. ఏ రకంగా వీళ్ళందరి మనసుల్లో పరివర్తన వచ్చింది. త్రిజట చివరికి ఒక్క మాట అన్నది. ఏమన్నదంటే, సీతామాత మహాపతివ్రత భువిని భోలిన క్షమాదేవత. సీతామాత మహాపతివ్రత భువిని భోలిన క్షమాదేవత. మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు. మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు.
సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గొంతుక. సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గొంతుక. అని పల్కు త్రిజట మాటలు వినుచు, అని పల్కు త్రిజట మాటలు వినుచు, రాక్షస వనితలు నిద్రదోగిరి. ఎప్పుడైతే ఆ త్రిజట మాట ఫలించిందో, వీళ్ళంతా ఆ మాటను విశ్వసించారో, నమ్మారో, ఆ ఆనందాన్ని పొందారో, ఇంకా వాళ్ళకి తెలియని స్థితిలో, యోగ స్థితిలో ప్రవేశించారు. గాఢ నిద్రలో ప్రవేశించి హాయిగా నిద్రపోతున్నారు. తల్లిని వేధించడం మానేశారు. రాక్షసత్వం పోతే ప్రశాంతత కలుగుతుంది. ప్రశాంతత కలిగితే హాయిగా జీవనం ఉంటుంది. అదే ఈ రాక్షసుల్లో మొట్టమొదటిసారి పొందారు. దైవ లక్షణం పెరిగే కొద్దీ శత్రుత్వం నాశనం అవుతుంది. అంతేకాకుండా 10 నెలల నుంచి తల్లిని వేధిస్తే ఒక గొప్ప మాట మాట్లాడింది. ఏమన్నదంటే, సీతామాత మహాపతివ్రత, భువిని బోలిన క్షమాదేవత. ఆ తల్లిని పట్టుకుంటే మన ఇట్టే క్షమిస్తుంది. 10 నెలల నుంచి వేధించారు కదా, ఇప్పుడు అడుగుతారు, కాలం తీరిపోయింది, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అన్నటువంటి కక్ష సాధింపు ఉండదు దైవ లక్షణానికి. అదే ఆ రాక్షసు చెప్పింది. దైవ గుణం పెరిగితే ప్రతి వాళ్ళని క్షమించే గుణం కలుగుతుంది. ఇంకా వినకపోతే అప్పుడు శిక్షించే తత్వం వస్తుంది తప్ప, క్షమాపణే ప్రధాన ఆయుధంగా, ప్రధాన ఆభరణంగా, దైవానికి లక్షణంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రాక్షసుల నుంచి విముక్తి కలిగిందో, ఒంటరాలైనటువంటి తల్లి ఇప్పుడు మొట్టమొదటిసారి ఏకాంత సమయం వచ్చింది. చుట్టుపక్కల చూసుకుంది, ఇంకా ఒంటరాలైపోయింది. రావణాసుడు వచ్చాడు, వేధించాడు, అన్న మాటలు అనేసి పోయాడు. రాక్షసుల నుంచి వేధింపులు విముక్తి కలిగింది. 10 నెలల నుంచి పడినటువంటి కష్టాలన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి. అందరినీ కాపాడేటటువంటి నా రాముడు నా మీద ఎందుకు కనికరం కలిగించట్లేదు, ఇంకా కనికరం కలగట్లేదంటే నా మీద ఆగ్రహం ఉన్నదా? రకరకాల అనుమానాలు వచ్చాయి. రాముని క్షణకాలం మరిచింది, మళ్ళీ మరణించాలన్న కోరిక మొదలెట్టింది. సీతామాత మహాపతివ్రత, అరణ్యాల్లో కూడా రాముడు స్మరణతోటి జీవించిన తల్లి మాయలేడి మోజులో పడింది, రాముడికి దూరమైంది. లంకానగరంలో 10 నెలలు ఎన్నెన్నో కష్టాలు అనుభవించింది. రామనామాన్ని తోడుగా బతికింది, రామస్మరణ చేస్తూ బతికింది. కష్టాలు తెలియకుండా గడిచిపోయాయి. ఎప్పుడైతే 2 క్షణాల పాటు మళ్ళీ మాయలో చిక్కుకొని ఆ రాముణ్ణి స్మరించడం మానేసిందో, కష్టాలు భరించలేకపోయింది. అనుమానాలు పెరిగిపోయినాయి. చనిపోవాలని కోరిక పుట్టింది. రాముణ్ణి కూడా సందేహించింది. ఎప్పుడైతే రాముణ్ణి సందేహించిందో జీవితం మీద విరక్తి కలిగింది. మరణించాలని కోరిక పుట్టింది. ఏం జరిగిందో తెలుసుకుందాం. రావణుడు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపో, ఈలోపున రాముడే రాకున్న నాకేమున్నది మరణము కన్నా. ఈలోపున రాముడే రాకున్న నాకేమున్నది మరణము కన్నా. రావణు చేత మడియుట కన్నా నాకైనే పోవుట మిల్న. రావణు చేత మడియుట కన్నా నాకైనే పోవుట మిల్న. అని శోకించుచు జానకి తూలెను, అని శోకించుచు జానకి తూలెను. రాక్షస వనితల క్రూర వలయమున. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా, ఎన్నెన్ని భయాలు కలిగినా భగవంతుడి యొక్క స్మరణే మనకి రక్షణ. అంతేకాకుండా ఆ కష్టాల్లో మాయలో చిక్కుకున్నామా మనం భగవంతుని కూడా అనుమానిస్తాం. భగవంతుడిని అనుమానిస్తే చేయగలిగింది ఏం లేదు, మిగిలేది ఏముంటుందంటే మరణించాలన్న కోరిక పుడుతుంది. తల్లికి అదే జరిగింది.
10 నెలల నుంచి నా రాముడు వస్తాడని నమ్మింది, రాముణ్ణే నమ్మింది. మాయలో ఉన్న మాయలో చిక్కుకోలేదు, భద్రంగా ఉన్నది, ధైర్యంగా ఉన్నది. రావణాసుడు కూడా హితవు చెప్పి హెచ్చరించింది, రాక్షసులకు కూడా హితవు చెప్పి హెచ్చరించింది, బతిమాలుకుంది, భయపడలేదు. మాయ అన్నది మన ఎప్పుడూ వంచిస్తూ ఉంటుంది. ఆ మాయ నుంచి బయటపడాలంటే భగవంతుడి యొక్క నామమే మనకు తోడు, అదొక్కటే మన బయటపడేస్తుంది అన్న గొప్ప సన్నివేశం ఇది. ఏ రకంగా మారీచుడు తన పల్నాగమున రామలక్ష్మణుల చౌపియుండునా, మారీచుడు తన పల్నాగమున రామలక్ష్మణుల చౌపియుండునా, నా దౌర్భాగ్యమే లేడి రూపమున మమ్మీ తీరుగా దూరము చేసిన, నా దౌర్భాగ్యమే లేడి రూపమున మమ్మీ రీతిగా దూరము చేసిన, కడకి నాటికి ఇంత విషమైన కరవయ్య నాకు లంకాపురమున, కడకి నాటికి ఇంత విషమైన కరవయ్య నాకు లంకాపురమున, అని శోకిల్చుచు జానకి తూలెను, అని శోకిల్చుచు జానకి తూలెను రాక్షసవనితల క్రూరవలయమున. ఎప్పుడైతే అనుమానించిందో, రాముణ్ణి కూడా అనుమానించిందో, ఇంకా బతకాలని కోరిక నశించింది, చనిపోవాలని అనుకుంది. ఈ కష్టాలు పోవాలంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే అని తొందరపడింది. రామా, నీ గురించి ఎదురు చూశాను, ఇంకా నాకు ఓర్పు నశించింది, ఈ బాధలు నేను భరించలేను. 10 నెలల నుంచి భరించి 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 విసిగిపోయాను. ఇంకా నువ్వు వస్తావనే నమ్మకం కూడా నాకు నశిస్తోంది, దూరం అవుతుంది. అందుకనే ఇంకా నేను ఈ శరీరానికి దూరం అవ్వాలి, నీకు దగ్గర అవ్వాలంటే ఈ ప్రాణాన్ని వదిలిపెట్టే ఆత్మారూపంలో నీ దగ్గరికి చేరాలి. నన్ను మన్నించి నన్ను స్వీకరించి రామా అని బొట్ట కన్నీళ్లు కార్చింది. లేని ఓపిక తెచ్చుకుంది, మెల్లిగా నుంచుంది, ఆ కొమ్మలు పట్టుకుంది, తన జడ తీసుకుంది, మెడకు చుట్టుకుంది, చెట్టుకు ముడి వేసుకుంది. ఆ గట్టు చివరికి వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కరించి బొట్ట కన్నీళ్ళు కార్చి, ఇంక జీవితాన్ని వదిలిపెడుతున్నాను, నీ దగ్గరికి వస్తున్నా, నీ కష్టాలు భరించలేకపోతున్నాను అని బోరుని మనం ఏడుస్తోంది. చెట్టు మీద ఉన్న హనుమంతుల వారు చూసి తల్లడిల్లిపోతున్నాడు. నా తల్లిని ఏ రకంగా రక్షించుకోవాలి, ఓదార్చుకోవాలని తప్పిస్తున్నాడు. కాకపోతే సమయం కలిసి రావట్లేదు, తల్లి దగ్గరికి చేరటానికి ఆలోచన కూడా అందట్లేదు, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. పరిస్థితి ఎలా ఉన్నదంటే, హృదయ తాపమున జానకి తూలుచు శోక భారమున గడగడవణకుచు, హృదయ తాపమున జానకి తూలుచు శోక భారమున గడగడవణకుచు, జరిగి జరిగి అశోక శాఖలను ఊతగా గొని మెల్లగా నిలచే, జరిగి జరిగి అశోక శాఖలను ఊతగా గొని మెల్లగా నిలచే, శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిపోసుకొని, శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిపోసుకొని, ప్రాణత్యాగము చేయబూనగా, ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచెవింతగా. ఎప్పుడైతే అమ్మవారు ఆత్మహత్యకు సిద్ధపడ్డారో ప్రకృతి కూడా అలా ఊరుకుంటుందా? అనేక సూచనలు ఇచ్చింది. ముందరే ఇటువంటి పరిస్థితి వస్తుందని హనుమంతుల వారు వచ్చేసారు.
ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటి మేలు ఏం జరిగింది? నోరు విప్పి రావణాసుడు హితవు చెప్పి హెచ్చరించింది. ఆ తర్వాత రాక్షసులకు వేడుకుంది. తర్వాత ఆ రాక్షసుల్లో త్రిజట స్వప్న వృత్తాంతంతో రాక్షసుల్లో పరివర్తన వచ్చింది. ఇన్నిన్ని మార్పులు వస్తున్నా తల్లి గమనించట్లేదు. రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం. ఓం నమో